హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ థాట్ సాయి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను తీసుకున్న బేబీ ప్రొడక్టర్స్ అని మీ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తానండి. అవి ఏంటి చూసేయండి. ఇప్పుడు మీ బేబీకి అయితే ఇవి యూజ్ చేయడం చాలా అంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనం అన్ని ప్లాస్టిక్వి డైపర్స్ అట్లా యూజ్ చేయడం కానీ ఇవి కొంచెం యూజ్ చేస్తే కొంచెం బెటర్ అండి. ఇవైతే క్లాత్ డైపర్స్ అంటారు కదా, అదే కాటన్ ప్యాడ్స్ లాంటివి. ఇవైతే లంగోటీస్ అని కూడా అంటారండి. వీటిని అయితే చూస్తున్నారు కదా, ఇట్లా అయితే షేప్ అనేది వస్తుంది. మనం ఇట్లాగ ముడి వేసుకోవడానికి బేబీస్కి కట్టిన తర్వాత అయితే ఇట్లా వస్తుందండి షేప్ కూడా. ఇవైతే కాటన్ ప్యాడెడ్ లాగా ఉంటుంది. మధ్యలో సెంటర్లో చూస్తున్నారు కదా. ఇవైతే నాకు కాంబో సెట్ కింద 5 పీసెస్ అయితే వచ్చాయండి. అవి 5 పీసెస్ 5 కలర్స్లో అయితే వచ్చేసాయి, డిజైన్స్తో కూడా సపరేట్గా. ఇప్పుడు అందరూ క్లాత్ డైపర్స్కి అయితే స్విచ్ అవుతున్నారు కదా, ఎందుకంటే మా నార్మల్ డైపర్స్ యూస్ చేస్తే ఎక్కువ ర్యాషెస్ వస్తాయి, లేకపోతే ఇంకేమైనా ఎలర్జీస్ వస్తాయని అయితే చాలామంది అయితే యూస్ చేయటం లేదండి ఇప్పుడు ఇది. ఎందుకంటే అవి ఎక్కువ బయటికి ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు అయితే ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ చాలామంది అయితే. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటి డైపర్స్ అనేది యూస్ చేయటము, క్లాత్ డైపర్స్ అనేవి, దాంట్లో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి కదా క్లాత్ డైపర్స్లో. అవి అయితే మనం ఇంట్లో ఉన్నప్పుడు యూస్ చేయడం అనేది చాలా బెటర్ అండి ఇప్పుడున్న రోజుల్లో. ఇప్పుడు ఎందుకంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అది మనం యూజ్ చేయటం అంటే చాలా బెటర్ అండి. ఇవైతే బేబీ డ్రై షీట్స్ అండి. ఇవైతే దీని మీద ఏదైనా వాటర్ పడినా లేకపోతే ఏదైనా పాస్ పోసినా కానీ బేబీస్ అయితే ఎక్కువ తేమ లేకుండా త్వరగా ఆరిపోవటానికి ఇదైతే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మనకైతే ఇవి చాలా పని కూడా తగ్గుతుందండి. ఇవైతే ఈ టాట్ స్నాప్ అనే బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నానండి మీషోలో నేను. దీనికి ఎందుకంటే మనం బేబీస్ని దీని మీద అయితే పడుకోబెట్టినప్పుడు వాళ్ళు ఎక్కువ పాస్ పోసినప్పుడు అయితే త్వరగా అన్నీ పాడవకుండా, మన బెడ్స్ అనేవి ఇట్లా పాడవకుండా ఇదైతే బెడ్ ప్రొటెక్టర్గా కూడా మనం అయితే వాడుకోవచ్చండి. దాంట్లో కూడా ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. ఇదైతే నేను టెస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి, మీకు లైవ్గానే చూపిస్తున్నాను వీడియోలో. మనం వాటర్ పోసిన తర్వాత అయితే చాలా వరకు అయితే వాటర్ అనేది ఇంకిపోయేది, ఈ క్లాత్ అనేది పీల్చుకుంది. చూస్తున్నారు కదా మీరే, ఆ వాటర్ అనేది మళ్ళీ కిందకి కూడా ఇట్లాగా డ్రాప్ అవ్వలేదు, కిందకి అనేది షీట్కి కిందకి అయితే రాలేదు. అట్లాగే ఫ్లోర్ కూడా అయితే చాలా డ్రైగానే ఉందండి. మీకైతే చూపిస్తున్నాను చూడండి అసలుకి ఎంత నీట్గా ఎంత క్వాలిటీగా అయితే ఉన్నాయో ఇవి డ్రై షీట్స్ అనేవి. వీటిలో కూడా ఇంకో 2 కలర్స్ అయితే వచ్చాయండి. ఇవి కూడా కాంబోలో తీసుకున్నాను నేనైతే. ఇట్లా కాంబోగా తీసుకుంటే మనకి ప్రైస్ కూడా అయితే కలిసి వస్తుంది. 3 సెట్స్ కలిపి నాకు ఈ 200 అరౌండ్ అట్లా పడిందండి ఈ షీట్స్ అనేవి కూడా. ఇదైతే ఇంకో ప్రోడక్ట్ అయితే పిల్లో అండి. ఇదైతే బేబీస్కి యూస్ చేయడం ఇది కూడా చాలా మంచిదండి డెలివరీ తర్వాత. ఎందుకంటే బేబీ హెడ్ అనేది కొంతమందికి లావుగా అయిపోయి వెయిట్ ఎక్కువగా ఉండి అటు ఇటు బెండ్ అయిపోయి వాళ్ళకైతే కంఫర్ట్గా ఉండదు బేబీ హెడ్ అనేది. మనం ఇది యూస్ చేయడం వల్ల హెడ్ అనేది ఒకే డైరెక్షన్లో పొజిషన్లో అయితే ఉంటుంది, వాళ్ళకి కంఫర్ట్ ఫీల్గా ఉంటుంది. మనం ఈ పిల్లో అనేది యూస్ చేయడం వల్ల మనం బేబీ హెడ్ అనేది దాంట్లో ప్లేస్ చేస్తే పిల్లో అనేది కూడా ఇట్లా రౌండ్గా సర్కిల్ లాగా అవుతుంది అండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది బేబీస్కి కూడా. అది చూస్తున్నా కదా, ఇదైతే మొత్తం కాటన్ ఉందండి లోపలైతే కూడా. ఇదైతే చాలా మంచిదండి బేబీస్కి యూస్ చేయడం. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ చేసి షేర్